డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. జడా శ్రావణ్ కుమార్ నిండా నన్ను ముంచేశాడు అని ఇప్పుడు సుధా మాధవి గగ్గోలు పెట్టి ఏడుస్తోంది. సుధా మాధవి అని అంటే ఇంతకుముందు ఇదే జడా శ్రావణ్ కుమార్తో కలిసి నేను టీడీపీ కార్యకర్తను, దళిత నాయకురాలిని, నాకు టిక్కెట్ ఇప్పిస్తానని చెప్పి సతీష్ వేమన అనే వ్యక్తి నా దగ్గర 7 కోట్ల రూపాయలు తీసుకున్నాడు, తిరిగి ఇవ్వమంటే పోలీసుల్ని చూసుకొని బెదిరిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత జడా శ్రావణ్ కుమార్ కూడా ఈ సతీష్ వేమన అనే వ్యక్తి అక్కడ కోయా ప్రవీణ్కి బాగా దగ్గర బంధువనో లేకపోతే క్లోజ్ ఫ్రెండ్ అనో, అందుకని కోయా ప్రవీణ్ కూడా పోలీసులతోటి ఈ దళిత మహిళ అయిన ఈ సుధా మాధవిని వేధిస్తూ ఉన్నారు, ఆమె భర్త మురళిని భయపెడుతూ ఉన్నారు అని కొన్ని సంచలనమైనవన్నీ చేశాడు. ఈ రోజున సుధా మాధవి చెప్పిన దాంట్లో నిజం ఎంతుంది, అబద్ధం ఎంతుంది అనే తేలి ఒక పక్కన ప్రజల్లో కంక్లూషన్ అయితే వచ్చినా ఇది లీగల్గా కూడా ప్రొసీడ్ అయ్యేటప్పటికి సుధా మాధవికి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయిపోయింది. సతీష్ వేమన ఈ రోజున కోర్టులో 10 కోట్ల రూపాయలకి పరువు నష్టం దావా వేశాడు. కోర్టు వారు కూడా దాన్ని తీసుకొని సుధా మాధవ్కి, మురళికి నోటీసులు పంపించారు. ఆ తరువాత సుధా మాధవే మురళితో కలిసి రిలీజ్ చేసిన ఒక వీడియోలో సతీష్ వేమన్కి 7 కోట్ల రూపాయలకి ఏం సంబంధం లేదు, ఆయనకి మేమేం ఇవ్వలేదు, మేము వేరే వాళ్ళకి ఇచ్చాం, అందులో అవి 7 కోట్లు ఏం కాదు కానీ 3 కోట్లు ఉన్నాయి, ఇప్పుడు అవి మేము ఎక్కడెక్కడో అప్పులు తెచ్చి వాళ్ళకి ఇచ్చినందు మూలాన ఇప్పుడు మాకు టిక్కెట్టు రాలేదు, ఆ తర్వాత వాళ్ళు ఆ డబ్బులు తిరిగి అడుగుతుంటే మేమేం ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాం అని మరొక వీడియో కూడా రిలీజ్ అయింది. ఇది అంతా ఒక హల్చల్ నడిపింది. ఖచ్చితంగా ఈ విషయం మరి తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కేశినేని చిన్నికి నేను 5 కోట్ల రూపాయలు ఇచ్చాను అని చెప్పిన వెంటనే దీన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఇలా తీసుకురావటం వెనక కూడా జడా శ్రావణ్ కుమార్ ఒక కుట్ర చేశాడు అనేది కూడా బయట పబ్లిక్లో మంచి టాక్ ఉంది. ఎందుకంటే ఈవిడ 2024 ఎన్నికల సమయంలో ఈ జడా శ్రావణ్ కుమార్కి సంబంధించిన జై భీమ్ పార్టీలోనూ ఏదో ఆ పార్టీలో చేరి ఆ రైల్వే కోడూరు నియోజకవర్గానికి నామినేషన్ కూడా వేశారు. ఏ కారణానికో ఈవిడ నామినేషన్ రిజెక్ట్ అయిపోయింది. ఇక ఆ ఎన్నికల సమయంలో ఇచ్చిన అఫిడవిట్ తీస్తే ఈవిడకి బతుకు బండారం మొత్తం బయటపడిపోయింది. ఈవిడ 7 కోట్ల రూపాయలు ఇచ్చేంత సీన్ ఉందా లేదా అనేది, కానీ ఈవిడకి అన్ని ఆస్తులు ఉన్నాయి, ఈవిడ భర్తకి ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎన్ని లోన్లు కట్టుకుంటూ ఉన్నారు, ఇప్పుడు వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏమిటి, ఆ కుటుంబ నేపథ్యంలో ఇంత ఎక్కువ డబ్బు మొత్తాన్ని పోగు చేయగలిగిన అవకాశం ఉందా లేదా అని ఒక పక్కన అంటుంటే, ఇంకొక పక్కన కొత్త డిమాండ్ అయితే ఒకటి వినిపిస్తుంది. మరి దాన్ని పోలీసులు ఏ మేరకు తీసుకుంటారనేది కూడా చూడాలి. ఏవిడ 7 కోట్ల రూపాయలు ఇచ్చానను లేదు, బొంకి తర్వాత 3 కోట్లేని అన్నప్పటికీ గాను అంత క్యాష్ ట్రాన్స్ఫర్ ఎందుకు చేసింది, ఎలా ఇచ్చింది, ఆ వీడియోలో చూపించిన దాని మీద ఇప్పుడు ఐటీ రైడ్ జరిగి తీరాల్సిందే, దీన్ని ఈడీకి అప్పచెప్పాల్సిందేనని ఇంకొక పక్కన ఈ కేసును దీని మీద కేసు కట్టి మరి ఈడీకి అప్పచెప్పాల్సిందేనని మరి కొంతమంది అంటూ ఉన్నారు. ఇక ఆ దెబ్బతోటి ఈ సుధా మాధవి మళ్ళీ కనపడకుండా పోయింది. జడా శ్రావణ్ కుమార్ కూడా ఈ విషయాన్ని వదిలి పక్కన పెట్టి ఇప్పుడు పివి సునీల్ కుమార్ ఈ జడా శ్రావణ్ కుమార్ను, విజయ్ కుమార్ను ఇట్లా ఎవరినో ఒక దళితులని డిప్యూటీ సీఎం చేసి కాపులు దళితులతో కలిసి వచ్చి కాపులు సీఎం పోస్ట్ తీసుకోవాలి అని చేసిన దాని మీదట, చేసిన వ్యాఖ్యల మీదట రఘురామకృష్ణరాజు పివి సునీల్ కుమార్ మీద డిపిడిఓలో కంప్లైంట్ ఇచ్చాడు, కేంద్రానికి కూడా కంప్లైంట్ పంపించాడు. ఇక దాని మీద మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు జడా శ్రావణ్ కుమార్. రఘురామకృష్ణరాజు మీద ఎంత ఎత్తున ఎగిరి ఒంటికాలు మెదలేసి ఆయనకున్న వాక్చాతుర్యం మొత్తం మైకు ముందు వెళ్ళగక్కేసి ఆత్రం ఆయాసం పడతా ఉన్నాడు. ఇదంతా ఏమిటయా అంటే ఇది ఏదో ఆయన పార్టీకి పనికి వస్తుందనో ఇంకోటో కాదు, మొత్తం జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ సీఎం చేయాలి అనేది అతను కృత నిశ్చయంతో ఉన్నాడు. ఎంత కృత నిశ్చయంతో ఉన్నా ఓడించగలిగేది, గెలిపించగలిగేది ప్రజలే కాబట్టి ఇప్పుడు ఈ జడా శ్రావణ్ కుమార్ అయితే ఏం చేయలేడు. కానీ ఆయన కృత నిశ్చయం మాత్రం జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలి. ఇది ఆ విషయం ఆయన స్వయంగా చెప్పాడు. 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి అలా ఈవీఎంలో మ్యాండేట్ కనపడగానే
ఒక్కొక్కడికి ఉంటుంది చూడు అని అంటూ ఉంటే ఇతను ఒక పార్టీ నాయకుడై ఉండి మరొక పార్టీకి మాట్లాడుతూ ఉంటే ఏమనుకోవాలి? ఇలాంటి ఈ వ్యక్తి పవన్ కళ్యాణ్ని ప్యాకేజీ స్టార్ అంటారు. ఇతను ప్యాకేజీ స్టార్. అసలు అంటే మరి కనీసం పవన్ కళ్యాణ్కి స్టార్డమ్ అయినా ఉంది, ఇతనికి అది కూడా లేదు. మరి ఇప్పుడు స్టార్ అందామంటే, ప్యాకేజీ స్టార్ అందామంటే ఇతను ఒక మసిబొగ్గు స్టార్ అన్నట్టుగా ఉన్నాడు ఈ రోజున పరిస్థితి. కానీ విచిత్రమైన విషయం ఏమిటంటే ఇతను జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని ఆడే వింత నాటకాలు, రాజకీయాలు మొత్తానికి ఒక దళిత స్త్రీని బలి చేసినట్టు అయిపోయింది. ఈరోజు సతీష్ వేమన తనకున్న పరువుని, పరపతిని మొత్తాన్ని బయటపెట్టుకొని ఆయన ఎప్పుడెప్పుడు ఏ రకాలుగా ఎవరెవరికి హెల్ప్ చేశాడు, ఎప్పుడు ఏమి సహాయ కార్యక్రమాలు తన సొంత డబ్బుతో చేశాడు, ఈ మొత్తాన్ని కోర్టు ముందు ఉంచాడు. తనకున్న పరువు ప్రతిష్ట ఎంత ఉందనేది ఆయన చెప్పుకున్నాడు. ఇప్పుడు ఈవిడ చేసిన నిరాధార ఆరోపణలు ప్రూవ్ చేయటానికి ఎవరు ముందుకు రాలేదు కాబట్టి 10 కోట్లకు పరువు నష్టం దావా వేస్తే గగ్గోలు పెట్టి ఆడవటంగా ఏముంది ఇంకా మరి సుధామాధవ్ పరిస్థితి? ఇప్పుడు ఆమె భర్త మురళి ఆయన మీద కూడా కేసు అయి కూర్చుంది. అతను ఏదో ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడే. ఇప్పుడు ఆయనకి ఆ ఉద్యోగం ఊడిందనుకోండి, ఈ జడా శ్రావణ్ కుమార్ ఇప్పిస్తాడా? ఏం లేదు, మనకేం లేదు. శనగలు తిన్నాం, చేతులు కడుక్కున్నాం. ఆ రోజు కొలుకుపూడి గోల్ చేస్తున్నాడు, 5 కోట్లు నేను డబ్బులు ఇచ్చానని తెలుగుదేశం పార్టీ మీద ఆరోపణలు చేయటానికి. ఇలాంటి ఆరోపణ మనం కూడా ఒకటి చేస్తే, మన దగ్గర ఉన్న ఒక దళిత నాయకురాలని వాడుకుంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డికి పనికి వస్తుంది. ఈ పని చేసి ఆయన వేరే పని చూసుకుంటున్నాడు. ఈ రోజున ఆవిడేమో కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి వాళ్ళందరినీ నమ్ముకుంటే నట్టేట ముంచుతారు అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎవరైనా. కాకుండా మనం గతంలో ఏమేం పనులు చేసాం అవన్నీ చాలా బయటకు వస్తాయి. ఇప్పుడు ఆవిడ తెలుగుదేశం కార్యకర్త నేను అని ఆవిడ స్వయాన ఆమె దగ్గర ఉన్న ఒక ఐడి కార్డుని జడా శ్రావణ్ కుమార్ పక్కన స్టేజ్ మీద కూర్చొని మరీ చూపించింది. మరి ఆ రోజున ఎన్నికల అఫిడవిట్టో లేకపోతే నామినేషన్ రిజెక్ట్ అయిన పత్రమో ఏదో ఒకటి ఇస్తారుగా, నేను ఈ జడా శ్రావణ్ కుమార్కి సంబంధించిన జై భీమ్రావు పార్టీ నాయకురాలని అని అది ఎందుకు చూపించుకోలేదు? దాన్ని ఎందుకు బయట పెట్టుకోలేదు? అంటే ఇక్కడ అశ్వత్థామహత కుంజరహ లాగా కొంత నిజం చెబుతాం, కొంత అబద్ధం చెబుతాం. ఎవడ గతంలో టీడీపీ పార్టీలో ఉన్న మాట వాస్తవం. ఎవడ ఒక స్థాయి నాయకురాలేననేది కూడా కనపడతానే ఉంది. కాకపోతే ఆవిడకి మరి రైల్వే కోడూరు టికెట్ వస్తుందా రాదా ఆ విషయం తెలియదు. ఎందుకంటే అక్కడ ఉన్న అనిశ్చితి ప్రకారంగా ట్రై చేసేవాళ్ళు యాస్పిరెంట్స్ చాలామంది ఉంటారు. అలాగా వీళ్ళు కూడా ట్రై చేశారు. ట్రై చేస్తున్న సమయంలోనే అసలు ఇప్పుడు సతీష్ వేమన టిక్కెట్లు ఇప్పించడానికి చంద్రబాబు నాయుడుతో పక్కన కూర్చొని ఆయన ఏమన్నా రాసే స్థాయిలో ఉండే వ్యక్తి ఆయనకి ఇవ్వటానికి టిక్కెట్ డబ్బులు ఇస్తానంటే పోనీ ఆయన ఇప్పిస్తానని మోసం చేస్తున్నాడు అని అనుకుంటే మీకు తెలియదా ఆయన ఇప్పించగలడా లేదా అని? కాదు, ఇవన్నిటినీ ఏమి ఉండవు. ఈ జడా శ్రావణ్ కుమార్ ఒక నాటకం చెప్పాడు, దాన్ని మనం విచిత్రంగా పోషించాం. ఈరోజేమో గగ్గోలు పెట్టి ఏడుస్తాం. ఇదే ఈరోజు కుండబద్దలు.